వెల్కమ్ టు పీడీటీవీ. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి, అధికారులు ఏం చేస్తున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది. ఏ అంశాలపై మనతో మాట్లాడేందుకు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పందన నేను చూశాను. ఆ చూసినటువంటి దాంట్లో ఒకవైపున పథకాలకి డబ్బులు వేయటానికే లేవు, గుంతలు పొడ్చడానికి లేవు, ఈ రకంగా బియ్యం అక్రమ రవాణా జరిగితే ఎలా అని చెప్పేసి అంటా ఉన్నారు. అమాయకంగా అతను ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. ఇది ప్రజలని మభ్యపెట్టడానికి తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్నటువంటి, అంటే కూటమి గెలిచినటువంటి మొత్తం 164 స్థానాల్లో ఇదే తంతు జరుగుతూ ఉంది. ఒక కాకినాడలో మాత్రమే కాదు, ఎక్కడ కూడా రేషన్ బియ్యం అనేది సామాన్య ప్రజలకు చేరడం లేదు. సామాన్య ప్రజల చేతిలో తులమో ఫలమో పెట్టేసి భారీ స్థాయిలో ఆ యొక్క బియ్యాన్ని మొత్తాన్ని కూడా అక్రమ రవాణా చేస్తా ఉన్నారు. ఇది ఒక కాకినాడకు సంబంధించిందే కాదు, మొత్తము కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు అందరు ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతూ ఉంది. ఇది ఒక పెద్ద దోపిడీ. ఇంతకు మించినటువంటి స్కామ్ బహుశా ఈ మధ్యకాలంలో ఏమీ లేదేమోననే స్థాయిలో ఈ యొక్క బియ్యం అక్రమ రవాణా అనేది జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అనుకోవటం, తెలియకుండా ఆయన ఏదో జనం ముందుకు వచ్చి మాట్లాడటం అనేది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా తప్ప దీంట్లో ఏం వాస్తవం లేదు. ఏంటంటే అంతా వాళ్ళకి తెలుసు, తెలిసే చేస్తూ ఉంటారు. ఏమీ తెలియనట్టుగా, ఏదో ఫైర్ అయినట్టుగా అమాయకంగా ఇట్లా వచ్చేసి ప్రజల ముందుకు వచ్చేసి దాంట్లో కూడా ఏంటి డబ్బులు లేవు, ప్రజలకు పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, వాటికే ఎత్తుక్కోవాల్సి వస్తుంది అనేటటువంటి సందేశాన్ని ఇవ్వటం వాళ్ళ అసలు ఉద్దేశం అది. అంతేగాని ఆ కాకినాడలో కాన్సన్ట్రేషన్ చేశాను నేను, కాకినాడలో అతనేదో వైసీపీకి చెందినటువంటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు అనే విషయంతో ఆ ఏరియాని వాళ్ళు ఎంచుకున్నారే తప్ప, ఏది వాళ్ళకి పూర్వం నుంచి కూడా రైస్ రవాణా, విదేశాలకు రైస్ రవాణా చేసేటటువంటి వ్యాపారం ఉంది. రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రం ఉండగా కూడా అధ్యక్షుడిగా ఉండేవారు. ఆ తర్వాత కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆయన అధ్యక్షుడయ్యారు. ఆయన ఒక్కడిని బూచి చేయాలని చెప్పేసి వీళ్ళేదో విఫలయత్నం చేసి ఆ ప్లేస్ ఎంచుకున్నారు తప్ప, మొత్తం ఏ నియోజకవర్గంలో ఈ యొక్క బియ్యం అక్రమ రవాణా జరగటం లేదో, ఏదైతే డీలర్ల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి, ఎమ్మెల్యే వరకు వాటాలు అందకుండా ఏ నియోజకవర్గంలో ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారిని చెప్పమని నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా. ఏ నియోజకవర్గంలో బియ్యం అక్రమ రవాణా లేకుండా ఉంది, ప్రతి నియోజకవర్గంలో కూడా కోట్లాది రూపాయల కుంభకోణం జరుగుతానే ఉంది. ఇదేమి కొత్త అంశం కాదు. కూటమి ప్రభుత్వాధినేతలు ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి ఒక ఆదాయ వనరుగానే దీన్ని చూస్తున్నారు. ఈ ఆదాయ వనరుని అడ్డుకుంటే చంద్రబాబు నాయుడు గారిని యాక్సెప్ట్ చేయరు, పవన్ కళ్యాణ్ గారిని యాక్సెప్ట్ చేయరు. ఆ సంగతి కూడా వాళ్ళకు బాగా తెలుసు కాబట్టే పైకి నాటకాలు ఆడుతూ ఉంటారు. మన ఉదాహరణకి రమేష్ గారు ఒక విషయం చూస్తే, ఏది ఇసుకంతా అక్కడ అయిపోయింది, దోచుకు తినేశారు, ఎవరైనా సరే ఇసుక ముట్టుకుంటే ఒప్పుకోనంటాడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా బ్రాందీ షాపులన్నీ కూడా ఎవరికి ఇవ్వదలుచుకున్నారో వాళ్ళకి ఇచ్చేశారు. బ్రాందీ షాపుల వ్యాపారంలో ఎమ్మెల్యేలు కానీ జోక్యం చేసుకుంటే ఊరుకోను అని చెప్పేసి పైకి గాంభీర్యం మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ నాటకాలు, ఈ ద్వంద్వ ప్రమాణాలు ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు. ప్రజలు అమాయకులు అని అనుకుంటే, ప్రజలకు ఏమి తెలియదులే అనుకుంటే అంతకన్నా పొరపాటు లేదు అన్న విషయం ఈ కూటమి నేతలకు త్వరలోనే అర్థం కాబోతా ఉంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్రమాలు జరగటం ఏంటి అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అధికారులను ప్రశ్నించడం జరిగింది సార్. ఈ ఒక్కటే కాదండి, ఆయన ఏమన్నాడు, హోంశాఖ శాంతి భద్రతల మీద ముందు మాట్లాడారు, రోడ్ల మీదకి తిరగలేకపోతున్నాం అన్నారు, బయటకు వస్తే జనం తిడుతున్నారు అన్నారు, శాంతి భద్రతలు విఫలమైనవి అనేది మంత్రివర్గంలో సమిష్టి బాధ్యత వహించాల్సినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే అంగీకరించారు. ఈ రోజున దానికి కొనసాగింపుగా అవినీతికి ఏమి అతీతంగా లేదు కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది మొదలు అవినీతికే పాల్పడుతూ ఉంది, అవినీతి ఏరులై పారుతా ఉంది, అవినీతిని అడ్డుకోలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మా కూటమి ప్రభుత్వం ఉంది అనేటటువంటి విషయాన్ని మంత్రివర్గంలోని ముఖ్యుడైనటువంటి ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అంగీకరించడం అంటే ఇంతకన్నా బేలతనం మరొకటి లేదు, ఇంతకన్నా చేతగానితనం మరొకటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సెక్రటేరియట్ లో మాకున్నటువంటి అనుభవాన్ని చెప్తా ఉన్నా. ఏదైనా సరే, ఏదైనా పని కావాలి అంటే ప్రొసీజరల్ గా సిస్టమేటిక్ గా జరగాలి తప్ప సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా సరే బ్రైబ్ ఏమైనా ఆఫర్ చేస్తే ఆ పని కాకపోగా పెండింగ్ లో పడిపోతుంది తప్ప ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేనటువంటి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అందిస్తే ఈ రోజున ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఉద్యోగుల దగ్గర నుంచి మరి మధ్యలో వీళ్ళకి మధ్యలో కలిపేటటువంటి బ్రోకర్ల దగ్గర నుంచి బ్రోకర్ల రాజ్యం నడుస్తూ ఉంది. అవినీతి పేరుతోటి అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది. ఏపీ అంటే అవినీతికి చిరునామా. రెండవది అప్పులకు ప్రతి మంగళవారం ముష్టెత్తుకోవటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారానికి ఒక ప్రత్యేకత తీసుకొచ్చారు. ఇది మంగళవారం ముష్టి ఎత్తుకునేటటువంటి వారం. ప్రతి మంగళవారం అప్పులు చేయటమే. ఇక్కడేమో అవినీతి చేయటం. ఆ వచ్చేటటువంటి ఆదాయాన్ని ఏం చేస్తారో అర్థం కాదు. ఆదాయం మొత్తాన్ని ఎవరెవరి బొక్కసాల్లోకి పంపిస్తున్నారో అర్థం కాదు. అందరి బొక్కసాలు నింపుతా ఉంటారు. ఆ వచ్చేటటువంటి ఆదాయము వాళ్ళ బొక్కసాలు నింపడానికే సరిపోతుంది. ప్రజలకు పథకాలు ఇవ్వటానికి సరిపోదు, జీతాలు ఇవ్వటానికి సరిపోదు. మరి ఆ డబ్బులన్నిటినీ కూడా ఏం చేశారని ఎవరు కూడా అడగటానికి లేదు. ఆ పరిస్థితిలో ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తే బయటకు వచ్చి చెప్పేశాడు అవినీతి ఏరులై పారుతా ఉంది అని. అందరికీ తెలిసినటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా బహిరంగంగా ఒప్పుకోవడం జరిగింది. ఇది వాస్తవం. అవినీతి విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది. ఏపీ అంటే అవినీతి అని, పి అంటే అవినీతికి పట్టుగమ్మగా మారినటువంటి ప్రదేశం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఈ రోజున. ఓకే సార్, ఈ అంశాలపై మాతో చర్చించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.